ఇస్తా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ కేటగిరీస్ని ఏ రకంగా వాళ్ళ పొందటానికి అవకాశం ఉందో ఆ రకంగా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క బిల్లుని మరి సభ ఆమోదించవలసిందిగా కోరుతాం. Honorable Chairman, sir, I request you to permit me to move that the Andhra Pradesh Scheduled Caste Bill 2025 be passed. మేము అడిగిందని మీరు ఏమైనా చెప్తారా? సరే చైర్మన్ గారు, మీరు చెప్పినటువంటి అభిప్రాయాల ప్రకారం ఇది సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఆధారంగా వన్ మ్యాన్ కమిషన్ ప్రకారం మనం ముందుగా తీసుకోవడం జరిగింది. సభ్యులు మాట్లాడిన సూచన ప్రకారం ఏదైతే ఈ జీవో మీరు చెప్పిన దానిది క్యాస్ట్ గురించి 35వ సీరియల్ నంబర్లో ఉన్నటువంటి మాలా అయ్యవార్లు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ట్రైబుల్కి సంబంధించి మనకు నిర్దేశించేటువంటి చట్టంలో ఉన్నటువంటి జీవోలో స్పెసిఫిక్గా అది మెన్షన్ చేయడం జరిగింది. ఈ రోజు వన్ మ్యాన్ కమిషన్ కొత్తగా దీన్ని చేర్చింది కాబట్టి, రెండవది మీరు చేసినటువంటి సూచనలు ఈరోజు బిల్ పాస్ అయిన తర్వాత భవిష్యత్తులో ఎవరి నుంచైనా సభ్యుల నుంచి కానీ సమాజం నుంచి వచ్చేటువంటి సూచనని పరిగణలోకి తీసుకొని పరిశీలన చేసి మన చట్టంలో ఎప్పటికైనా కానీ సంబంధించి న్యాయపరంగా మార్పులు చేర్పులు మన చట్టం సభలో చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. వీటన్నింటి పరిగణలోకి తీసుకుంటాం. రెండోది మీరు ఆందోళన చెప్పినట్టుగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ Cలో ఉన్నటువంటి పీపుల్ కంబైన్డ్గా ఎవరైతే ఆ గ్రూప్లో మేడం మనకి వస్తుంది కదా 35 మీరు చెప్పిన దాని ప్రకారం గ్రూప్ 1లో 12 ఉపకులాలు, గ్రూప్ 2లో 18 ఉపకులాలు, గ్రూప్ 3లో 29 ఉపకులాలు ఉన్నాయి. ఈ కులాల్లో కూడా మనం సబ్ క్లాసిఫికేషన్కి వచ్చినప్పుడు గ్రూప్ 1, 2, 3 దాకా తీసుకుంటాం. కానీ మళ్ళా దీనిలోకి వచ్చేసి ఒక్కొక్క ఉపకులం ద్వారా మనం రిజర్వేషన్ అనేది లేదు. ఆ గ్రూప్ కింద ఉంది, కేటగిరీ కింద ఉంది. మీరు మెన్షన్ చేసినటువంటి మాలా అయ్యేవాళ్ళు ఒక కులం కింద ఒక సామాజిక వర్గం చూపించారు. దానికి కూడా వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్లో కూడా పేజ్ నెంబర్ 77 చాలా స్పష్టంగా కూడా మెన్షన్ చేశారు. వీళ్ళందరూ కూడాను కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు, వీళ్ళ ఆచార వ్యవహారాలు కూడా దగ్గరలో ఉన్నాయి, పెళ్లిళ్ళు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నందువల్ల ఇది ఈ రెండింటిని ఒక సమూహంలో చేర్చినటువంటి రిపోర్ట్ కూడా పేజ్ నెంబర్ 77 వన్ మ్యాన్ కమిషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాకుండా మీరు చెప్పిన విధంగా ఒక వర్గం ఇదిలో ఉన్నటువంటి 29 కులాలకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి. మెరిట్లో ఉన్నటువంటి దానికి మనకు వస్తుంది కాబట్టి ఏ ఒక్క వర్గానికి ఈ వర్గీకరణలో ఈ 2 కులాలు ఒక దాని కింద చూపించినందువల్ల ఉపకులాలు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది మన అభిప్రాయం. సార్, మేము అదే మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మాల అయ్యవార్లు అనేది ఈస్ట్ వెస్ట్ ఎక్కడా కూడా నా వరకు ఈ బిల్లు చూసే వరకు కూడా నాకు ఆ కులం మన ప్రాంతంలో ఉందనేది నా నోటీసులో లేదు. అటువంటి కులాన్ని తీసుకొచ్చి దీనికి కాంపిటీషన్ పెట్టడం వల్ల ఎక్కడెక్కడో ఉన్నటువంటి జనం వచ్చి ఇక్కడ కాంపిటీషన్గా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు చెప్తా ఉన్నారు ఏకసభ్య కమిషన్ అని. ఏకసభ్య కమిషన్ యాజిటీజ్గా మనం అమలు చేయాలనేది ఏమీ లేదు. మన వెసులుబాటును బట్టి మన ప్రభుత్వ ఆలోచనను బట్టి దాంట్లో చేర్పులు మార్పులు చేసుకుంటాం. మనకు కావాల్సిన ఏకసభ్య కమిషన్ వాస్తవ పరిస్థితులు తెలియజేయడానికి ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ పట్టుకురావడానికే తప్ప కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు కూడా పూర్తిగా అమలు చేయాలనేది ఏమీ లేదు. కనుక అది ఆలోచించమని చెప్పి ఇది చాలా మేజర్ మిస్టేక్ అవుతుంది. రాబోయే కాలంలో మనం సరి చేయలేనటువంటి ఇప్పటికే రవీంద్రబాబు చెప్పినట్టుగా 2 వర్గాలు కూడా కొన్ని సందర్భాల్లో కొట్లాట్లో మాట్లాడుకునే స్థితి లేదు, రకరకాలు లేదు. ఏదేమైనప్పుడు కొంత జరిగేటప్పుడు డివిజన్ జరిగేటప్పుడు బాధ అనేది ఉంటుంది కొంతమందికి. దానికంటే కూడా ఇంకొక విషయం ఏంటంటే, ఇది నా దగ్గర ఉందండి, ఇంకో విషయం ఏంటంటే దయచేసి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ యొక్క కేటగిరీస్ని రాజకీయాలకు వాడుకోవద్దని చెప్పి దయచేసి మనం చేసుకుంటా ఉన్నా. పూర్వం ఎలాగైతే అన్నదమ్ముల్లాగా జీవించారో ఆ రకంగా జీవించడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని చెప్పి కూడా ఈ సభ ద్వారా నేను అన్ని రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, మీ సూచనలు కూడా పరిశీలిస్తా. అధ్యక్ష, ఇంతకు ముందే నేను చెప్పాను, ఈ రోజు బిల్ పాస్ అయిన తర్వాత భవిష్యత్తులో సమాజం నుంచి వచ్చేటువంటి సూచనలు కానీ క్యాస్ట్ నుంచి సూచనలు అన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని సందర్భంగా మనం ముందుకు వెళ్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాను. అధ్యక్ష, అధ్యక్ష, ఇది చాలా సున్నితమైన అంశం ఉంది అధ్యక్ష. ఇది ఈ అంశాన్ని మీరు పెద్దలు అధ్యక్ష వారు మీ ద్వారా మెసేజ్ ఇచ్చారు అధ్యక్ష. దీన్ని ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయంగా ఉపయోగించుకుంటా ఈ రోజు ఏ రకంగా ఈ క్షణం వరకు ఉన్నారో అదే రాబోయే తరంలో కూడా ఆనందముల్లాగా వాళ్ళు ఉండాలనేది కోరిక అధ్యక్ష.
అందుకే మా సభ్యులు కూడా మాట్లాడినప్పుడు దీన్ని స్వాగతించడమే కాకుండా గత ప్రభుత్వంలో 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సగం మంది సగం సీట్లు స్థానికుల్లో కానీ లేదు కార్పొరేషన్లో కానీ లేదా నామినేట్ పోస్టులు కానీ ఇవ్వాలనేది రాజకీయంగా కూడా బయటకు తీసే ఆలోచన కూడా చేశాం అధ్యక్ష. కాబట్టి ఎక్కడా కూడా మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా సమాధానానికి కోరుతున్నాం అధ్యక్ష. ఇక రాబోయే కాలంలో ఆనందములుగా కలిసిమెలిసి ఉండాలి, వచ్చిన దీన్ని ఆపర్చునిటీ వినియోగించుకొని మరి ముందుకు వెళ్లాలని మరి మా పార్టీ ఉద్దేశంగా తెలియజేస్తూ దీన్ని సమర్థిస్తున్నాం. The question is